ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ విలేజర్స్. ఇది మన వీడియో ఏంటంటే మేమైతే చేనుల కూరగాయల చెట్లు పెడదామని ఫిక్స్ అయ్యాను. సో అందుకని చెప్పి నారుకి వచ్చినాం. సో లోపల ఏమేమి కూరగాయల చెట్లు తీసుకుంటాం, ఏమేమి నారు తీసుకుంటాం చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళైతే చాలా రకాల కూరగాయల మొలకలను అయితే పెంచుతున్నారు. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మిరప, వంకాయ, క్యాబేజీ, టమాటా, ఇట్లా చాలా రకాల మొక్కలను అయితే పెంచుతున్నారు. మేమైతే ముందుగా టమాటా నార అయితే 200 మొలకలు తీసుకున్నాం. అట్లనే దీని తర్వాత వంకాయ మొలకలు ఒక 100 తీసుకున్నాం. టమాటా 200 ఎందుకంటే ప్రతి దాంట్లో వేయడానికి టమాటా ముఖ్యం కాబట్టి, ఎందుకంటే ఎక్కువ టమాటానే తీసుకుంటారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వంకాయ నార వచ్చి రూపాయికి ఒకటి మొలక, అలాగే టమాటా కూడా రూపాయికి ఒకటి. సో మిరప అయితే ₹2 మొలక ఉంది. సో మనం దీన్ని బట్టి 250 మొలకలు మిరపకాయలు, అట్లనే మిరప చెట్లు, అట్లనే వంకాయ 100 చెట్లు, అట్లనే టమాటా 200 చెట్లు తీసుకున్నాం. ఓకే, ఇవి తీసుకెళ్ళి మనం ఎట్లా పెడతాం ఏం చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, నార అయితే తీసుకొచ్చినాం కదా. సో ఇప్పుడు ఏంటంటే కాలకాలకు వారబెట్టుకుంటా మనం ఈ టమాటా నార అనేది ఒక్కటి పెడదాం. ఓకే, ఇలా మనం పారబెట్టుకుంటా వెంటనే చెట్లు పెడితే ఏమవుతుందంటే అవి తొందరగా ఎదగడానికి అనేది అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని పారబెట్టిన వెంటనే మనం చెట్లు పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు మనం పెడుతున్న ఈ చెట్లు మనకు 2 నెలల తర్వాత వస్తుంది క్రాపు. సో అప్పుడు ఏంటంటే టమాటాలు కానీ వంకాయలు కానీ అప్పుడు కాస్తాయి. ఓకే, మొత్తానికైతే చెట్లు పెట్టడం కూడా మొత్తం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో నార తెచ్చినాం, పెట్టేసినాం. సో నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.